హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నుండి పిల్లల స్కూల్కి వెళ్ళేంత వరకు అయితే చాలా వర్క్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మార్నింగ్ నేను ఏం చేశాను అనేసి అయితే చిన్న వ్లాగ్ అయితే పెడుతున్నాను. తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే రైస్ పెడుతున్నాను. సో టిఫిన్స్ అంటే ఎక్కువ చేయము మేమైతే ఇంట్లో అయితే, ఎందుకంటే మా ఇంట్లో మా ఆయన అయితే టిఫిన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. సో దానికోసం అయితే టిఫిన్స్ అయితే చేయము. రైసు కర్రీసే వండుతాను. ఎప్పుడన్నా మా పాపకి కావాలంటే ఇంకా బయట నుండి తీసుకొస్తారన్నమాట. సో నేనైతే ఇక్కడ రైస్ పెడుతున్నాను. అప్పటికే నేను హాట్ వాటర్ అయితే వేడి చేసుకొని తాగేసాను. వాటర్ తాగేసి గ్లాసులో అయితే వేసాను. ఇక్కడ మనం కుక్కర్లో రైస్ పెడతాం కదా, కుక్కరు తడిగా ఉండకూడదు. సో కుక్కర్ తడిగా ఉంటే ఏమవుతుందంటే మనకి కుక్కరు తొందరగా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. సో అది తడి లేకుండా మనం మంచిగా నీట్గా తుడవాలి. తుడుచుకొని పెడితేనే కుక్కర్ మనకు చాలా ఇయర్స్ వస్తుంది అన్నమాట. లేదంటే అది తొందరగా ఖరాబ్ అయిపోతుంది. సో దానికోసం అయితే నేను మొత్తం నీట్గా తుడిచేసి పెట్టేశాను. నార్మల్గా అయితే నేను వీడియో తీసేటప్పుడు అలాగే పెట్టేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏమవుతుందంటే వాయిస్ సరిగ్గా వినబడడం లేదు. సో దానికోసం అయితే మళ్ళీ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడే రైస్ పెట్టేశాను కదా. ఇక మొన్న మార్కెట్లో అయితే చిక్కుడుకాయలు తీసుకొచ్చాను. సో చిక్కుడుకాయ రేటు మీ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి. ఆకులు అయితే 30 రూపీస్ అయితే ఉంది. సో ఇక అన్ని చిక్కుడుకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం, మా పాపకి కూడా చాలా ఇష్టము. అక్కడ చూడండి బాటిల్ పెడుతుంది, ఎందుకంటే వీడియో ముందుకు రాదు ఎక్కువ. అస్సలు చిన్న వీడియో అనేది తీయమ్మా అన్నా కూడా ప్రిఫరెన్స్ అయితే ఇయ్యదు. సో మొబైల్స్ అయితే చూస్తారు కానీ వీడియోలు అయితే కనపడదు. ఎప్పుడైనా నేను చిన్నగా తీసినా కూడా ఆ ఫేస్ చూడండి ఎలాగ పెడుతుందో మీకు అర్థమవుతుంది అన్నమాట. తనకు ఎక్కువ ఇష్టం ఉండదు అన్నమాట. సో చిక్కుడుకాయ కర్రీ చాలా ఇష్టం, కానీ చిక్కుడుకాయలు అవి మనం ఇలా కట్ చేయడానికైతే చాలా లేట్ అయితే పడుతుంది. సో నేను ఇక అవి హాఫ్ కిలో 30 రూపీస్ అన్నమాట. ఇవి చేస్తే మనకు అంటే మేము ఎక్కువ చెప్పాను కదా టిఫిన్ ప్రిఫరెన్స్ ఇవ్వమనేసి అయితే, ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా అవ్వాలి కాబట్టి కర్రీ అయితే చేస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చిక్కుడుకాయలు తెచ్చినప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కానీ అవి తొందరగా ఖరాబ్ అయిపోతాయి, చాలా వేస్టేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవైతే నేను సండే రోజు తీసుకొచ్చాను. చాలా వరకు వేస్టేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. గింజలు కూడా కొన్ని వేస్ట్ అయితే కొన్ని బాగుంటాయి. సో నేను ప్రస్తుతానికైతే రూమ్ చేంజ్ అయ్యామని చెప్పాను కదా. సో రెంట్ హోమ్ టూర్ పెడదాం అనుకుంటున్నాను. అంటే టూర్ అంటే నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో లైవ్ చేసి అయితే ఒక వీడియో అయితే పెడతాను. అసలు వచ్చిన కాంచెలు చాలా బిజీ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మా ఆయన అయితే అప్పుడే లేచారనమాట. బయట వ్యూ చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి చూడండి. గ్రీన్ బట్టలు చాలా ఉతికేసాను, నిన్ననే ఉతికేసాను అన్నమాట. అలాగే ఇప్పటికి కూడా చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ వ్లాగ్ చూడండి. మంచి వీడియోస్ వస్తాయి. చాలా బట్టలు దండాలు చూడండి, ఒక్క కాడ 3 కట్టేసాను. సో ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇకైతే సో మంచినీళ్ళు ఈరోజు వస్తాయన్నమాట. మంచినీళ్ళు పట్టాలని ఇక
వ్యూ చూడండి కింద. మాదైతే ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో చూసుకోండి, బట్టలు ఉంటుంది. ఎలా ఉంది ఏంటో చెప్పండి. ఫుల్ వీడియో అంటే లైవ్ చేసి రూమ్ మొత్తం చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. సో కిచెన్ అయితే ఎలా ఉంది. ఇంకా బయట నుండి అయితే వచ్చేసి మళ్ళీ మన కిచెన్లోనే ఎక్కువ లేడీస్కి ఎక్కువ కిచెన్లోనే వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ మన వీడియోలు సెట్ చేసుకోవడంతో సరిపోతుంది అన్నమాట. సో మళ్ళీ వచ్చి యథావిధిగా మళ్ళీ మన పని అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇరవడానికి చాలా టైం అవుతుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎలాగైనా సరే ఇలా వాయిస్ ఓవర్ కాకుండా నార్మల్గానే నేను పెట్టేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇక్కడ వాటర్ వస్తున్నాయనేసి అయితే సౌండ్ వచ్చేసింది, ఈరోజు వస్తాయి. సో ఆన్ చేసి పెట్టేశాను. కానీ అక్కడ ఏమైందంటే గాలి చూడండి ఎలా వస్తుంది అసలు. మార్నింగ్ గాలి వస్తుంది, ప్రశాంతంగా ఎండ వస్తుంది. చాలా బాగుంది ఈ రూమ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ రెంట్ రూమే ఓన్ రూమ్ కావాలని మీరందరూ కూడా కోరుకోండి, సపోర్ట్ చేయండి. సో మొత్తానికైతే కటన్ అయితే పైనకి వేసేసాను. వాటర్ వస్తున్నాయి కదా అనేసి అయితే బాటిల్ తీసుకొని వెళ్తున్నాను. ఒకటి కింద పడిపోయింది బాటిల్ అయితే. సో అది ఏరుకొని తీసుకొని అయితే అందులో వేసాను. కానీ వాటర్ ఏమైందంటే ప్రస్తుతానికి కింద వాళ్ళు పట్టుకున్న తర్వాత మనకు వస్తాయంట. సో మళ్ళీ అవి బంద్ అయిపోయాయి. సో క్యాన్ కూడా మొత్తం పట్టేసుకుంటే మళ్ళీ ఏమవుతుందంటే వాటర్ డే బై డే వస్తాయన్నమాట వాటరు. సో అన్నీ మంచిగా పట్టేసుకొని అక్కడ మళ్ళీ నెక్స్ట్ రేపు ఎల్లుండి వస్తాయన్నమాట. సో వీడియో చాలా వరకు ఫాస్ట్ మోడ్లో పెట్టేసి పెడుతున్నాను. వీడియో ఏమవుతుందంటే కట్ అవుతుంది. సో మరీ లెంత్ ఎక్కువ ఉన్నా చూడడం లేదు కదా అనేసి అయితే చాలా వరకు లెంత్ తగ్గించేసి పెడుతున్నాను. సో నేను డబ్బా అది వాటర్ క్యాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను, వాటర్ రావడం లేదు. సో మనం వచ్చింది కొత్త కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సో ఇక నేను వాటర్ మరి ఎప్పుడు అంటే వాళ్ళు పట్టుకున్న తర్వాత వస్తాయి కదా అనేసి అయితే నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ నాకు చాలా వర్క్ అయితే ఉందన్నమాట. సో దానికోసం అయితే హాట్ వాటర్ పెట్టాను, అక్కడ నుంచి వచ్చాను. మొత్తానికైతే కంప్లీట్ చేశాను. ఇవి చిక్కుడుకాయలు మొత్తం ఎరిచేసి చెత్త మొత్తం ఒక కవర్లో వేసేస్తున్నాను. ఇంకా నీట్గా కడిగేసుకొని తాలింపు అయితే పెట్టేద్దామనేసి అయితే సో మంచిగా కడిగేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొన్ని వేసాను, ఒక 5 దాకా వేసాను. సో చిక్కుడుకాయలో పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి, లేదంటే మనకి పెద్దగా వేస్తే చిక్కుడుకాయల లాగే ఉంటాయి పచ్చిమిర్చి. కాబట్టి పిల్లలు తినేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే కారం పెట్టేస్తుంది, ఇంకా వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. నేనైతే ఒక 4-5 వేసాను, ఎక్కువ వేయలేదు. ఇంకా పువ్వు పెట్టేసుకోవాలి. ఇంకా అక్కడ మా పాప ఏమో ఇంకా రాజలేదు అనేసి అంటుంది. ఒకవైపు అయితే కర్రీ గ్యాస్ మీద పెట్టేస్తే పని అది మంచిగా ఉడుకుతుంటుంది. ఆయిల్ అయితే కొద్దిగానే ఉంటుంది, అంటే ఒక 3 స్పూన్స్ అవుతుంది. దాన్ని అయితే పోపు పెట్టేసాను ఆల్రెడీ. సో పచ్చిమిర్చి ఏంటంటే ఒక 4 అయితే అలాగ చిన్న కట్ చేసి వేసాను. పేస్ట్ ఏం వేయలేదు, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే బెటర్ అనేసి అయితే పోపు పెట్టడం మాత్రం మిస్ అయింది. నేను వీడియో వస్తుంది అనుకున్నాను, కానీ అటు ఇటు చూడడం అంటే అప్పుడప్పుడు కొన్ని మిస్ అవుతాయన్నమాట. అలాగే పోపు పెట్టేసాను, అది కూడా మిస్ అవుతుంది. అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకొని నేను ఫస్ట్ ఏం చేస్తానంటే పోపులోకి అయితే కొంచెం జీలకర్ర, కరివేపాకు
ఎండుమిర్చి వేసి పోపు అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 5 దాకా తీసుకొని చిన్న చిన్న కట్ చేసి వేసాను. నెక్స్ట్ ఏంటంటే ఆనియన్ తీసుకొని కట్ చేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని కొంచెం మీడియంలో పెట్టేసుకుంటే ఇది మంచిగా రెడీ అవుతుంది. క్యాప్ పెట్టేసుకుంటే సో అక్కడైతే కర్రీ అయిపోయింది. మా పాప కూడా రెడీ అయిపోయింది. చూడండి, తీస్తుంటే అటువైపు వెళ్తుంది. చూస్తున్నారు కదా, అస్సలు వీడియోలు అలా ఫేస్ అలా వెళ్తుంది. వీడియో ముందుకు అస్సలు రాదు, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. స్కూల్ టైం అయిపోయిందని వెళ్తుంది. బాయ్ చెప్పమంటే నేను మొబైల్ పెట్టాననేసి అయితే బాయ్ చెప్పకుండా వెళ్తుంది అన్నమాట. నేను బాయ్ చెప్పలేక బాయ్ చెప్పడం లేదు. 40 అయింది. సో నేను ఇక కిందికి వెళ్ళింది కనిపిస్తుందేమో అనేసి అయితే నేను కిందికి పెట్టేశాను. కానీ ఇంకా కిందికి రాలేదు. అంటే పైనుండి చూస్తుంటే కెమెరా ఎట్లా వచ్చింది మరి అప్పుడే లేదనేసి అయితే నేను మొత్తం చెప్పు కిందికి ఏదో దిగినావు తీస్తున్నాను. చాలా వరకు మిస్ అయినట్టుంది. ఇక్కడున్నావు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ వ్లాగు. కనపడట్లేదు, ఇక్కడ వాటర్ ఉన్నాయని కొంచెం అటు సైడ్ నుండి వెళ్తుంది అన్నమాట. మనకి అక్కడికి ఏమో టైం అయిపోయిందని అయితే వాటర్ ఎంత దొక్కుతున్నావు మళ్ళా. చెప్పు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇది జూమ్ అవుట్ అయినట్టుంది. ఇంకా నా మొబైల్ అప్పుడప్పుడు స్టక్ అయిపోతుంది కాబట్టి అస్సలు ఆఫ్ చేసినా ఆఫ్ అవ్వడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే తప్పకుండా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుండి మంచి మంచి వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ అవ్వడంతో చాలా వరకు నేను తీయడం కుదరడం లేదు ఫ్రెండ్స్ వ్లాగ్స్. సో ఏదో ఒకలాగా వీలైనంత వరకు అయితే నేను తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతుంటాను. మీరు తప్పకుండా చూడండి. సో అక్కడైతే వేడిలో హాట్ వేడవుతున్నాయి. అవి ఎందుకు నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ అన్నా ఈవినింగ్ అన్నా వ్లాగ్ వస్తుంది, తప్పకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.